ఉన్న మనిషికి సమస్త మహిమాగంత ప్రభావించలేకుండా ఆమె రోజు ఆ మాట చూసుకున్నాం. ఈరోజు విన్నవారు ఎలా ఉన్నారంటే సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏది వచ్చినా సరే మన వ్యతిరేకంగా బంధించే వారిగా ఉన్నారా, భయపడే వారిగా ఉన్నారు? ఎలా ఉన్నారు? మనం ఎలా ఉండాలంట? ఆయన పిల్లలుగా మనం బంధించే వారిగా ఉండాలా, భయపడే వారిగా ఉండాలి? బంధించే వారిగా ఉండాలి. చెప్పాడు ఏమని, భూమి మీద మీరు ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించడం, ఏది విప్పబడితే అది విప్పబడుతున్నారు. మనమంతా ఏది వచ్చినా సరే, ఏది ఎదురైనా సరే, ఆర్థిక సమస్య అయినా సరే, ఇలాంటి అప్పుడైనా సరే, ఇలాంటి అనారోగ్యమైనా సరే, ఇలాంటి నిరుద్యోగమైనా సరే, ఏదైనా సరే వాళ్ళని బంధించాలి. మనకు కావాల్సినంత మనకు వ్యతిరేకుడు వాళ్ళని బంధించి మనకి నేను వాక్యానుసారం అన్నింటినీ మనకు కావలసిన విడుదల చేయాలని ఆమె ఏది బంధిస్తా ఏది విడుదల చేస్తే పరలోకం విడుదల చేస్తారు. నమ్ముట నీ వారిని నమ్మువానికి సమస్తము సాధ్యమే. చాలా మంది ఏం చేస్తారు, కదా సమస్య ఆర్థిక సమస్య అసలు రేపేంటి, జాబ్ పోగానే రేపేంటి భయం, జాబ్ పోగానే భయం. అంటే ఆధారం అంట. అసలు ఎందుకు భయపడతామంటే మన ఆధారము జాబ్ మీదనో, డబ్బు మీదనో, లేదా మనుషుల మీదనో ఆధారపడి ఎప్పటికైనా అవి వదిలి చనిపోతాయి కదా. అవునమ్మా, దేవుని మనం ఆధారపడవలసిన వ్యక్తి ఒక దేవుడే. దేవుడి మీద ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద, దేవుడి మీద తప్ప ఎవరి మీద ఆధారపడినా ఏమి నమ్మకమైన కాదు. అందుకే ఈ లోకంలో దేవుడు తప్ప, ఆయన మాట తప్ప, ఆయన తప్ప నమ్మదగిన వారు ఎవరు ఉంటారు భూమి మీద? ఏదైనా జాబ్ అయినా సరే, డబ్బు ఏది శాశ్వతం. అవి అశాశ్వతమైనవి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు దేవుడు. అగాపి ప్రేమతో మనం స్థితి అయినప్పటికీ, మనం ఎలాంటి వారైనప్పటికీ, అమికరంగా పాపం చేసిన, అపరాధం చేయడం, చచ్చిన వారు అంటే మన కోసము ప్రాణం పెట్టినట్టు. అవి అవసరమే, జాబ్ అవసరమే, అన్ని అవసరమే, అప్పుడు తీసుకోవాలి. అవన్నీ పోవాలంటే, అవన్నీ మనకు దూరం అవ్వాలంటే ఇక దేవుని ఆధారపడితేనే అవుతాయి. ఎందుకంటే అవన్నీ జాబ్ ఏదైనా సరే అవన్నీ వాడిని ఆధారపడదు, దేవుని ఆధారపడితే అవి పొమ్మన పోవాలి. అంటే జాబ్ పోతే ఇంత శ్రమ ఉన్నదే కాదు. చెప్పిన దేవుడు నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు, వేరేది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ మనకు కరువు ఉండదు. ఇది ఆమె జాబ్ మీద ఆధారపడే అవసరం లేదు మనకి. ఇవన్నీ ఆధారపడితే అది ఉన్నా లేకపోయినా ఆయన పోషిస్తాడు కదా. ఆయన ఎందుకు చెప్పాడు కదా, చింతిస్తాడు. ఆయన చెప్పాడు, భయపడతామని, చింతిస్తామని. ఆయన అందుకే ఉంటే చెప్పేస్తాడు. ఆయన చేస్తాం, మనం అనుకోకుండా మన అక్కడ చేస్తాం తెలుసానికి. ఆయన చేసి వద్దంట మనం ఆయనకి చింతించుకుందంట, చింతించే అవసరం లేదంట. చాలా మంది విన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అవి ఎదుర్కొన్న ఒకలాగా ఉంటుందంట. ఎదుర్కొన్నాడు దాన్ని విశ్వాసం కోల్పోతాం, భయం వస్తుంది. అప్పుడే అసలు ఆయన విశ్వాసం పడిపోయి అప్పుడే వాడలేము విశ్వాసం. ఇప్పుడు వాక్యం విన్నాము, అది ఎప్పుడు మనకు పనికి వస్తుంది తెలుసా? సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి ఎదురైనప్పుడు, నిరుద్యోగం ఎదిరినప్పుడు మనకి వాక్యం అనేది అప్పుడు దాంతో ఫైట్ చేయగలం. ఆమేన్, ఆమేన్. వాక్యం ఏం దాంట్లో భద్రపరచుకోవాలి, ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు సమస్యలు ఏది వచ్చినా సరే వాటిని యుద్ధం చేయడానికి
వాక్యం అనే ఆత్మ ఖడ్గము అది కావాలి మనకి. ఆమె ఫైట్ చేయాలి చేస్తానే అందుకే అది నమ్మాలండి. ఏదో విని ఇలాంటి వదిలేసుకోదండి. ఏంటంటే వాక్యం అంట మన చీట ఇలాంటి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇవి ఎందుకంటే అందుకే చేసిన వచ్చిన ఎదుర్కోవడానికే. 26-25 అందువల్ల మీరు చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని దేహము గురించి అయినను చింతింపకుడి. ఏంటంట, ఏమి ధరించుకుంటాము అని, రేపు ఏమి తింటాము, ఏమి తాగుతామో, ఎలా మన లైఫ్ ఎట్లనో ఎలా బ్రతుకుతామో, ఏమి ధరించుకుంటామో దీని గురించి చింతించకూడదంట. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఏదంట, ఆహారం అనేది గొప్పదంట, ప్రాణం గొప్పది. వస్త్రం కంటే ఏదంట, దేహం గొప్పది. మనం ఇంపార్టెంట్, మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు కదా. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, సొంత కుమారుని ఇచ్చినాడు. ఇంకెందుకే ఇచ్చినాడు ఆయన? ఇంక సంస్థాన్ని ఇస్తాడు. మనం ఇలా భయపడకూడదు, చింతించకూడదు. మన కోసం ప్రాణాన్ని ఇచ్చేసాడు ఆయన. ఏమైనా ఇస్తాడంట. మనం భయపడకుండా చింతించకుండా ఉంటారు. ఆయన తెలుసంట మనకు కావాలని. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు. ఏదంటారు ఆకాశ పక్షులు చూడండి ఒకసారి, చూడండి అవి దేవుడిని పోషిస్తూ ఉంటారు. అవి విత్తవంట. విత్తవంట ఏంటి అర్థమైందా? పంట వేయవు, ఇవి పండించుకోవాలి. పండించుకుంటే ఏమైనా ఆకాశ పక్షులు విత్తవంట, విత్తనం వేయవు, పోయవు, ఫోటోలో కూర్చుకున్నావు. పెట్టుకునే వదిలేమంటే ఒక వ్యక్తి పెట్టుకున్నాడు కదా, కూర్చుకుని అంటే, ఆహా నా ప్రాణమా తిను త్రాగము సంతోషించు అంటారు. మొత్తం పొట్టలో కూర్చుకున్నాడంట. ఫుల్ అంట, సమృద్ధిగా ఉందా, బాగుందంట. కానీ ఆయన ఏమంటాడు, గుడివాడ ఈరోజు ఆయన వచ్చి రమ్మిస్తే ఎవరు అంటే ఎన్నున్నా ఆయన లేకుంటే జీరో. చింతించే అవసరం అంట. వాళ్ళు ఉన్నాయి కానీ బాగుంది కావాలి అని అనుకోవాలంట. వాళ్ళ పరిస్థితి ఏదంట, దేవుడు లేడు, డబ్బుంటే లాభం, ఏదుంటే లాభం, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టు, ఉంటే అన్నీ అంటే చింతించే అవసరం లేదు. చింతించుకోవాలంట. అవి యుద్ధమంట, పక్షులు పోయేవంట, కూర్చుకోవాలంట ఏమిటి కోసం. తర్వాత చాలా మంది కూర్చుకోవాలి, పెట్టుకోవాలి, చాలా చాలా అనుకుంటారు. అది రేపటి గురించి చింతించి పెట్టుకున్నది వేరు. ఆయన ఇచ్చాడు, మనం ఐశ్వర్యవంతులం కాబట్టి మనం తెచ్చుకోవడం అది వేరు. రేపు భయపడి ఏదో అయిపోతుంది, కల వస్తుంది, అది వస్తుంది, ఆ ఉద్దేశం మనం పెట్టుకోకూడదు. ఆమె ఆ ఉద్దేశం పెట్టుకుంటే చింత ఉందనే భయం ఉందనే. ఆయన మన ఐశ్వర్యవంతులం కాబట్టి, దీవించబడిన వ్యక్తులం కాబట్టి మనం పెట్టుకుంటే అది లేదు. ఈ మైండ్ సెట్ తర్వాత అయినను అంట, కూర్చుకోవాలి, ఇంతవంట పోయేవంట, కూర్చుకోవాలి. అయినా కూడా అయినను మీ పరలోకపు తండ్రి వాడిని పోషించుచున్నాడు. ఏంటంట, అయినా కూడా అవి కష్టపడే, ఇచ్చుకోలేదు, పోసుకోలేదు, కూర్చుకోలేదు, పొట్టలో కూర్చుకోలే, కష్టపడలేదు, ప్రయాస ఏమీ లేదంట. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు పోషిస్తున్నాడు. ఈ పరలోకపు తండ్రి వాళ్ళని పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే బహు 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 శ్రేష్ఠులు కారా? అది పక్షులు కంటే మనం శ్రేష్టమైన వాళ్ళం కదా. ఆయన నమ్ముతున్నారా? అవి పోషించబడి దానికి కష్టపడట్లేదు, ఏం చేయట్లేదు, పోయట్లేదు, కూర్చుంటే అయినా పరలోకపు పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఆయన అంటాడు, వాటికంటే మీరు ఏం చేయండి. అయినా కూడా మేము పరలోకపు తండ్రి వారిని పోషిస్తున్నాడు. పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? పోషిస్తాడా? పోషిస్తాడా?
అరే నేను జాబ్కి వెళ్ళలేదు కదా, పనికి వెళ్ళలేదు కదా, కష్టపడలేదు కదా, ఎట్టో రేపడానికి అవసరం లేదు బాబు. నీ కష్టం కాదు, నీ ప్రయాస కాదు, ఆయన తండ్రి కొనుక్కున్న తండ్రి, ఏర్పరిచిన తండ్రి పోషిస్తాడు. ఇది ఆయన బాధ్యత. ఆమేన్. కష్టపడాలా, ఇది కష్టపడలేదు పరిస్థితి ఆలోచించే అవసరం, నమ్మాలి, ఆయన ఆధారపడాలి, భయపడకూడదు. అంటే భయపడకు అన్నాడు చాలా సార్. ఈ భయం రకరకాల భయాలు ఉంటాయి. ఏరియాకేమో ఏం భయము, అన్న భయం అన్న. అప్పుడాక రోషంగా ధైర్యంగా ఉన్న ఏరియాకి భయపడి ఆమె అంటది ఆ ప్రవర్తనలో బయలు ప్రవర్తన ఏరియా చంపేస్తాడు కదా, వాళ్ళలో ఒకరిలాగా నేను చేయకపోతే దేవుడు నాకు అపాయింట్ చేయడు. ఏమైతే దేవుడితోనే కరెక్ట్ లేదు, మన దేవుడు అపాయింట్ చేయడం గొప్ప అపాయింట్ 60 ఏళ్ళు కాక దేవుడు మధ్య తీసుకొస్తాడు ప్రధాన దేవుడితో కరెక్ట్ లేదు. ఏరియా నిజం భయపడి అయిపోయింది. నేను వాళ్ళకి ఎంతో మంది ప్రభుత్వం చంపినా కానీ వాళ్ళకి నేను గొప్ప ఉన్నా అనుకుని ఏం చేస్తాడు, మరణాపేక్ష గలవాడు ఏం చేశాడు, సిద్ధమైపోయినాడు. ఇంకెట్లా చనిపోతే అయిపోయింది. నేను దేవుని అడుగుతున్నా, ప్రాణం తీసేసుకోయా, నేను అడుగుతాను కదా. అద్భుతం చేయమన్నాడు దేవుడు, అద్భుతం చేయమంటాడు. రొట్టె తీసుకొచ్చిస్తాడంట, తిని నువ్వు ప్రయాణం చేసిన ప్రయాణం చేస్తే ఇంకా చాలా ఉంది, బలం తెచ్చుకో అంటారు. మరి నువ్వు అనుకుంటావు నీ భయం పరిస్థితి చేసి భయపడుతున్నావు, కానీ నీ పట్ల నా పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు చాలా గొప్ప. ఇంత అయిపోయింది, ఇంకా ఫినిష్, ఇంకా పరిస్థితి చనిపోతానేమో, నేను ఇంకా నా లైఫ్లో నేను బాగుపడనేమో, నేను మంచి చూడనేమో, నీ మీద చూడనేమో, ఇంతనేమో, నేను ఇక్కడ దాకా ఉందేమో అని అనుకుంటున్నావు. కానీ ఆయన అంటాడు ఇంకా ఈరోజు, బాబు చేయాల్సిన చాలా ఉంది, చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది, దేవుని కోసం చేసే కార్యాలు చాలా గొప్ప ఉన్నాయి, ఇంకా అప్పుడేమైపోలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటున్నాయి. ఆమేన్. అవసరం భయం ఏదైతే ఏరియా భయపడుతున్నాడో అది ఏరియా లైఫ్ లేదే, ఆయన రాయలేదు కదా. దేని భయపడుతున్నాడు? ఏరియా మరణానికి భయపడుతున్నాడు, చనిపోవడానికి సిద్ధపడతాడు, తీసేసుకొని అన్నాడు. మరణం లేదంట, దేవుడు చేస్తాడు. నువ్వు దేనికి భయపడాలి? నీ జీవితం లేదు, దానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు దాని దాని గురించి సిద్ధపడుతున్నావు? చంపుతున్నావు వాళ్ళ మీద నువ్వు స్పెషల్, నువ్వు ప్రత్యేకమైన వాడు దేవుని కోసం. ఆమేన్. యేసు రక్తంలో కడగబడిన ప్రత్యేకమైన వ్యక్తివి, ఆయన కుమారుడవు, బహు ప్రియుడు అంట, ప్రత్యేకమైన వ్యక్తి అంట. నీకు మరణం లేదా, నీ మరణం ఆయన భరించాడంట, నీ దరిద్రం ఆయన భరించాడు, నీ పాపాల శిక్ష ఆయన భరించాడు, నీ వ్యసనాలు ఆయన భరించాడు. ఆమేన్. నీకు అత్యధికమైన విజయం క్రీస్తులో ఉంది. ఏంటంట? క్రీస్తు అత్యంత విజయం ఉందంట. నువ్వు భయపడుతున్నావు, అరే నా మరణం ఈ వ్యాధి విడిచిపెడదామా, ఈ రోగం విడిచిపెడదామా, అరే అదేది ఎంత మాత్రం హాని చేయదు. ఒక దారి వచ్చిన 7 దారిలో పారిపోవాల్సిందే. మరణము లేని నిన్ను రోగము ముట్టచాలదు. ఆమేన్. నీతిమంతులకు ఆయన రక్తం ద్వారా ఈరోజు ఆయన నమ్మిన నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు అయ్యా, వాడిన్నిటి నుంచి దేవుడు ఇప్పిస్తాడు. భయపడవసరం లేదు. ఆమేన్. ధన్యమన్నారు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు భయపడదు? ఏది వచ్చినా ఏమీ చేయలేదు. ఏది భయపడదు కదా. ఏది జీవితం మనమే లేదు. రథాలతో కొనుక్కుంటాడు కదా. ఈ రోజు ఏదైతే నువ్వు దేనికైతే భయపడుతున్నావు నీ జీవితంలో లేదు, నీకు సంబంధం లేదు, నీ జీవితం లేనే లేదు. కరువు నుంచి భయపడతాము, దరిద్రాన్ని అప్పు నుంచి భయపడతాము, అవన్నీ నువ్వు జయించడానికి నువ్వు జయించాలి, ఆయన తీర్చిపడేస్తాడు. ఆమేన్. గొప్ప నువ్వే అప్పించేవారుగా వీటిని పెడతాడు. అవి నేనేమీ చేయలేవు, అవన్నీ ఆయన మహిమగా మారుస్తాడు.
వాటిని జయిస్తావు, నువ్వు అనేక మంది విడుదల కలిగిస్తావు. ఏ రోగం ఏ వ్యాధి ఏమి చేయాలి, ఆయన పొందిన స్వస్థత ఉంది, కలిగింది. నువ్వు ఫీల్ అవుతావు, అనేక మందికి విడుదల కలిగి స్వస్థపరుస్తావు. ఆమేన్. భయపడకూడదా, చింతించకూడదా? మీరు వస్త్రములను గురించి మీరు చింతించుంది, అవి కష్టపడవు, అడవి పువ్వులను ఎలాగో వెతుకొచ్చినావు, అడవి పువ్వుల గురించి కూడా ఒకసారి ఆలోచించారు. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని పోబడలేదా, కలిపబడలేదు. సొలొమోను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సొలొమోను అనుభవంలో దేవుడే. సొలొమోను అంత జ్ఞానం ఎలా వచ్చింది? రాజు ఏమైనా కష్టపడ్డా సొలొమోను? ఏమైనా ప్రయాసపడ్డా? ఏమైనా నో, రైతు రాజు అయ్యాడు. అలాగే మన కష్టం లేదు, మన ప్రయాస లేదు, మనం భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. పోషించేది ఆయన, హెచ్చించేది ఆయన, గొప్ప చేసేది ఆయన. నేను నమ్మాలంటే కేవలం విశ్వాసంతో నిరీక్షణ చూడాలి. అవే చింతించే అవసరం లేదు. సొలొమోను గురించి ఆలోచించాలి. మళ్ళా ఎలా అయ్యాడు రాజు? సొలొమోను బలాంటే కొలది ఎన్ని రకాల ఐటమ్స్, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎంత పిండి. ఏం చేస్తారు సొలొమోను? దేవుని మాటను బట్టే. ఆమేన్. ఈ రోజు ఆయన మాటను బట్టి నువ్వు నీకు సమృద్ధి, ఆశీర్వాదము ఆయన ద్వారా. ఆమేన్. నీ కష్టము ద్వారా కాదు, నీ ప్రయాస ద్వారా కాదు. ఆమేన్. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి కట్టిన దేవుడి ఇలాగు అలంకరించిన ఎడలా. ఎలాంట అడవి కట్టిన చూసిన పెరుగుతూనే ఉంటుంది. ఎంత పెరుగుతుంది? ఉన్న పెరుగుతుందా? ఏదైనా ఉన్న పెరుగుతుందా? దేవుడు దానికి గట్టిగా సంపాదించేది కదా. అంత ఎంత పెరుగుతున్నది? ఇప్పుడు చాలా అనుకుంటారు, చాలా ఏమనుకుంటారు కదా, అడవిలో గడ్డ పెరుగుతుంది, మా ఇంప్లిమెంట్స్ పెరిగినారు, చెట్టు పెరగాలనుకుంటుంది. ఎన్ని వేసినా, ఎన్ని రకాలు వేసినా పెరిగదు అంటున్నారు కదా. అంత స్పీడ్ పెరిగింది ఏంటంటే దేవుని వలన. ఆమేన్. అది మన దేవుడు పోషిస్తున్నాడు అని చెప్తారు. అందుకే దేవుడు ఇచ్చేది మహాసమృద్ధి మన కష్టం వల్ల రాదు, మన ప్రయాసం వల్ల రాదు. అది కూడా ఇక్కడ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. దాన్ని వాడిని ఏం చేసే అవసరం మనం ఆటోమేటిక్ కదా. దేవుడు పోషిస్తున్నాడు. నీకు అడవి గడ్డి చూడే, అడవి వేసే చెప్తున్నాడు. అడవి గడ్డేలాగా ఈ రోజు రేపు అడవి పూరిలో వేసే అడవి గడ్డిని చూడండి, ఆలోచించండి వాటి కోసం. ఎట్లా పెరుగుతుంది మరి? అంతే అడవిలో చెట్టు కూడా ఎట్లా, ఎంత పెద్ద ఉంటే అడవిలో చెట్టు అసలు చాలా పెద్ద పెద్ద చెట్టు కదా, ఎంత అంత పెద్దగా. ఈ మామూలు ఇక్కడ చేసే చెట్టు ఇక్కడ అంత పెద్దగా అవుతాయి. మనుషులు పెంచే చెట్టు అంత పెద్దగా కావు, దేవుడు పెద్దగా అవుతాయి కదా. అవి చెప్పలేదు. మహావృక్షంగా మన ఈరోజు నీ మహాసమృద్ధి అన్నాడు. ఆమె మహాసమృద్ధి మామూలుగా చెప్పలేదుగా, మనసు ఊహించలేదుగా, వర్ణించలేదుగా సమృద్ధి దాంట్లో ఉంది. నమ్మాలి. ఆ రోజు శిష్యులు పెడితే శిష్యులు వలేస్తే వల పిగిలిపోయిందంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వలలు పిగిలిపోయిందని పట్టనంతగా, మీరు ఊహించలేదుగా, లెక్క పెట్టలేనంతగా ఆశీర్వాదాలు ఉంది. ఆమేన్. అదంతా మీరు మీ మీదకి వచ్చిన మీరు ఆల్రెడీ మీరు అనుభవించుదురుగాక, వాగ్దానం అనుభవించుదురుగాక, దరిద్రం వేళ్లకు గంటి వేళ్లతో పెళ్ళకింపబడుగాక. ఆయన మాటకున్న దరిద్రం ఆర్థిక అప్పులన్నీ వేళ్లతో పెళ్ళకింపబడును గాక, బురైకొట్టబడును గాక, నశించిపోను గాక. ఆయన ఐశ్వర్యము దీవెనలు దేవుని నీతి ద్వారా ఆశీర్వాదమే ఇప్పటి నుంచి అనుభవించుదురు గాక. మీరు ఆనందించి సంతోషించి
గంతులు వేదులు కాక ఆమేన్ ఆమేన్. ఆయన మహిమ వేదునట ఉంది అని భయం. శ్రమలంట క్షణం మాత్రం అంట, కొద్దిసేపు వచ్చున్నామా తర్వాత ఉండదు దేవుడు మహిమ. ఆయన వాగ్దానం నెరవేర్చడం ఉండదు మామూలుగా. ఎందుకు ఇవన్నీ వాటిలో భయపడే కాదంట, వాటిని దేనికి కానీ తొక్కు వినా ఉంటుంది కొద్దిసేపు. ఏం చేయలేదు, ఏది వచ్చినా ఏది నాది ఏం చేయాలి కొద్దిసేపు క్షణమాత్రం. తర్వాత వచ్చే మహిమ దేవుడు ఇచ్చే మామూలు అవే కానీ విని ఎరగని ఊహించే ఒక్కసారి వచ్చినట్టే అంతే. గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుంచి అత్యధిక మహిమ మనం వెళ్తాము. ఒకసారి దీని అనుభవించడం స్టార్ట్ అయిందంటే స్టార్ట్ వస్తాం ఒకటేదో ఉండాలి, ఎన్నో ఉన్నాయి వాగ్దానాలు, అన్ని మనం అనుభవిస్తున్నాం. అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా అమ్మరా బాబు అంటున్నాయి. ఎందుకు అల్పమైన విశ్వాసము? ఎందుకు అల్ప విశ్వాసులారా? మీరు మీకు 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 మరి నిశ్చయముగా బలగుది, గ్యారంటీ అని వారంటీ అన్న. దేవుని వాక్యం మించి ఇంకోటి ఉందా? నో. ట్రైన్ లో ఏమి సార్ దేవుని కూడా పెట్టుకుని అనుకుంటారు కదా, దేవుని బాగా పెట్టుకుని అనుకుంటున్నారు కదా, నాకు అనుసరిస్తారు. దేవుడితో సమానమైన అర్థమైనా తెలియదు. చాలా మంది తెలియక ఎంత దరిద్రంలో జీవిస్తున్నారంటే దేవుని గురించి తెలియక. దేవుడు ఆడుకుంటే ఏం చేసాలే అన్నాడు. అది ఎంత దావీదు తెలుసా? నీతి మంత్రులు భిక్ష పెట్టుకున్నా కానీ ఎప్పుడైనా చూడే అన్నాడు ఆయన. ఈరోజు నీతి మంత్రులుగా మనం చాలా ఏదైనా నమ్మలేక వాగ్దానం నమ్మలేక ఎవరు లేకుండే ఎంతగానే దిగుతారు. పరిస్థితి అవసరే. నిజంగా దేవుని పిల్లలు దేవునికి డబ్బుల కోసం అలా పెట్టుకున్నారు కూడా తెలియదు, కానీ నిజంగా అలాంటి పరిస్థితి అవసరం. ఒంటరి అయినా సరే, ఒంటరి వాడంట 1000 మంది అవును. ఒంటరి ఉన్నావు ఈరోజు, కానీ ఒంటరివి కాదు. పరలోకం అంతా నీ వైపే, నీతోనే. దేవుని దూతలు నీతో ఉన్నాయి, నేను కాపాడడానికి, పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి దూతలు నీతో ఉన్నాయి. కంబియో గారు ఉన్నాయి. ఆమె అనుకున్న ఒంటరి కాదు. దేవుడు నీకు పక్షంగా ఉండగా నీకు విరోధి కూడా ఆయన అంటే చాలు. ఆయన ఉన్నాడు నీ పక్షానికి. ఈరోజు ఒంటరి కాదు నువ్వు. పరలోకమంతా పరలోక వారసుడవు, పరలోక పౌరుడవు. ఈరోజు నువ్వు ఒంటరి కాదు. ఒంటరి కొన్నావు కానీ ఆయన గొప్ప జనముగా చేస్తాడు. ఆమె ఒంటరి వాడు 1000 మంది అవుతాడంట, గొప్ప జనముగా చేస్తాడు. నమ్మాలి. అరే ఆయన మాట నమ్మదు. ఆయన వాగ్దానం ధైర్యం ఉండాలి. అరే అక్షరకు ఆహారం తెచ్చిస్తారు ఆయన. గడ్డిని పోషిస్తున్నారు. ఈ రోజు గడ్డిని పోయి కాకులతో ఆహారం నీకు పంపడా? ఏమైనా కష్టపడ్డా? అందించాడా? నిద్ర పైన పడుకునే ఏరియాకి వచ్చి ఎదుగుదల చెప్పి ఉంటే నచ్చిందే. అయ్యో నమ్మట్లే ఎందుకు? వాళ్ళు నమ్మారు. మనమేమో భయపడుతున్నారు. అరే దేవుని పిలుపు కలిగిన వ్యక్తి, రాజు అయిన యాజక సమూహము, మనమందరము చీకటిలో నుండి వెలుగులోనికి క్రీస్తు గుణాతిశయములను ప్రచురించడానికి ఏర్పరచబడి ఉన్న రాజులైన యాజక సమూహము. ఆయన కరెంట్ ఉంటే చాలు, ఆయన నమ్మితే చాలు, అంతకు మించి నీకేం అవసరం లేదు. ఆయన పసి ఇద్దరు ఫోటో పెట్టుకోవడానికి అవసరం. అంత దగ్గర రాజుల అంటే రాజు అనుకుంటాడా? రాజు అని అనుకుంది కదా, అనుకుంటారా? ఆయన ఫోటో పెట్టుకొని
అనుకుంటారా? అంత కర్మ ఏమనేది? కూర్చోరా బాబు కింగ్లాగా నేను కూర్చుంటా, సింహాసనం కూర్చోంటాడు ఆయన. తప్పైన కుమారుడు ఏం చేస్తాడు ఆయన? తప్పైన కుమారుడు ఏం చేస్తాడు ఆయన? అడుగుతాడు, ప్రశంసం ధరిస్తాడు, చెప్పులకు పాదలకు చెప్పులు తొలగిస్తాడు, సింహాసనం ఇస్తాడు, విందు చేయమంటాడు. గొప్ప విందు. ఎంత దరిద్ర పరిస్థితిలో ఉన్నావో దేవుడికి ఆయన తెలుసు. ఇలాంటి దరిద్రం ఎంత పేదరికం, ఎంత దరిద్రం, ఎలాంటి స్థితి అయినా సరే ఒక్కసారి ఆయన తిరిగి ఆ మహిమనిస్తాడు. నువ్వు రాజు అయినా, రాజు అంటే ఇవారి రాజు రాజు ఆ రాజుకు తగ్గట్టు సింహాసనం ఇస్తారు నీకు ఈరోజు. గొప్ప స్థాయిలో ఏం చెప్తారంట? ఎందుకంటే ఆయన కుమారుడు కావాలి. ఆయన కుమారుడే ఉండాల్సి. ఏ దిక్కులేనో అందరికీ ఆయన బాబు, అందరికీ ఆయనే. ఆయన ఏమన్నా ఎవరు లేడు, అనాథాలని కాదు. ఎవడున్నా బంధువులు బంధువులు ఏమన్నా చేస్తారు, తల్లిదండ్రులు చేయలేదు, బంధువులు చేయలేదు, ఆయన ఒకటే చేయగలడు. ఆయన ప్రాణం ఇచ్చాడు, అమూల్య రక్తంతో కొన్నాడు. అందరి దిక్కు ఆయనే. దిక్కులేని వారికి ఒకటే కదా ఆయన తీసుకొని పెట్టారంట. దిక్కులేని దిక్కు ఆయన, దిక్కులేని వారికి అందరికీ ఆయనే. ఆమేన్. దిక్కులేని వాళ్ళైనా సరే, అందరి దిక్కున్న వాళ్ళకైనా సరే, తల్లిదండ్రులు ఉన్న వారికైనా సరే, తల్లిదండ్రులు లేని వారికైనా సరే, అనాథులకైనా సరే, ఎలాంటి వారికైనా సరే, అందరికీ ఆయన ఆధారం ఆయనే. ఆమేన్. అది మనిషికి ఆధారం ఆయనే. ఆయన లేకుంటే, ఆయన ఆధారం లేకుండా ఏ ఆధారాలు, ఎన్ని ఆధారాలు, ఎన్ని ఎవరున్నా వేస్ట్. ఆమేన్. నిజమైన ప్రేమ ఆయన, నిజమైన ఆధారం ఆయన. అదే చదివి పెట్టారు. దిక్కులేని అందరికీ ఆయనే కదా ఆధారము. అందరికి తండ్రి ఆయన. వాళ్ళు ఎందుకు దిక్కులేని అవుతారు? తండ్రి ఆయన. ఆ తండ్రి ఉన్నాక ఎందుకు అవుతారు వాళ్ళు? ఎందుకని ఆధారం అవుతారు? అనుకున్నావు ఈరోజు ఆనందం అనుకుంటున్నామో, ఏ దిక్కు లేదనుకుంటున్నామేమో, కానీ నీకు తండ్రి ఉన్నాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం ఉన్నాడు. నేను కొనుక్కున్న దేవుడు ఉన్నాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చెందించి నేను విలువపెట్టుకుంటున్నాడు. ఆయన తండ్రి ఉంది, పరలోకమంతా నీ వైపు ఉంది. పరలోకమంతా నీ పక్షంగా ఉన్నాడు అనుకుంటున్నా. అంత అవసరం అంట, అవసరం. ఎందుకంటే ఆయన నీకు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు. మనకి తండ్రి, అందరికి ఆయనే ఆధారము. ఆయన తప్ప ఏ ఆధారం లేదు. ఆమేన్. ఆధారము ఆయన ప్రేమ లేకుండా ఎవరు మనం ఉంటేనే మనం. ఈరోజు ఆయన నీ తండ్రిగా ఉన్నాడు. నువ్వు అనాథవు కావు, దిక్కులేని వాడు కావు. ఎవరు చేస్తా? దేవుని తోటి వారసుడవు, దేవుని వారసుడవు, ఆయన కుమారుడవు. ఈ రాజు అయిన యాజక సమూహం మనం అందరము. ఆమేన్. నమ్మాలండి, నమ్మాలి. ఎవరు లేదని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. మనకు ఎందుకు నిజంగా ఇప్పుడు అక్కడ ఉన్నారు. అందరి నుండి అందరి నుండి కూడా బాధపడేవారు ఉన్నారు చాలా మంది. అరలేదా? ఎంత అందరున్నా, ఎవరు లేకున్నా, దేవుని ప్రేమ లేకుండా ఒంటరితనం అనుభవిస్తారు. ఇది ఎంటీనెస్ ఉన్నారు. చాలా మంది డబ్బులు ఎందుకు పేరున్నా, ఎందుకు ప్రఖ్యాతి ఉన్నా సరే, లేదు ఎన్నో డబ్బున్నా ఏమున్నా వాళ్ళని ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకుని చాలా మంది గొప్ప చాలా మంది ఉంటారు కదా. ఎందుకు? ఈ హృదయం అంట దేవుని ఆలయం అంట. ఆయన లేకపోతే మనలో సమాధానం కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఎవరు? కొనసాగించే ప్రభు. ఆయన లేకుండా సమాధానం ఉండదు, ఆయన లేకుండా సంతోషం ఉండదు. ఆమేన్. ఆయన ఇక్కడ ఉంటే ఆయన ఆలయం అంట. ఆయన ఇది దేవుని ఇది మన తండ్రి. ఇది ఆయన ఇక్కడ ఉంటే అది మనక అసమాధానం అనిపించదు, సంతోషం అనిపించదు. ఎందుకు సంతోషంగా, ఎందుకు ఎంటీనెస్, ఎంతరున్నా ఎవరు ఉంటున్నారు ఎందుకంటే ఆయన ఉంటాడు కాబట్టి. చాలా నాకు వాళ్ళే కావాలి, పేరెంట్స్ నాకు వీళ్ళు అనుకుంటారు. కానీ ఒంటరితనం అనేది అందరూ వేధిస్తుంది, అందరూ బాధిస్తుంది. ఒక్కొక్కసారి ఎప్పుడు ఆయనతో దేవుడితో సహవాసం ఉన్నందువల్ల ఆయన కలవకుండా అట్లా అనిపిస్తుంది ఎవరికైనా సరే.
బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, లేకపోయినా పేరెంట్స్ ఉన్నా లేక అనిపిస్తుంది ఆయన ఇక్కడ ఉంటే చాలు, ఆయన మన హృదయంలో ఉంటే ఆయనకు చూపిస్తే అలా అప్పుడు సంతోషంగా సమాధానం ఉంటాం. ఎందుకంటే ఆయన ఉంటేనే మనకు సంతోషం సమాధానం. ఒంటరిగా ఉన్నామో అలాని కూడా ఏడుస్తున్నామో బాధపడుతున్నామో కానీ అవసరం లేదు. ఆయన నీ పక్షాన నీలో నేను ప్రాణం పెట్టి విడబెట్టుకున్న యేసయ్య ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆయన చూపిస్తే, ఆయన ఒకసారి నమ్మితే ఆయన రాజ్యంలో చేర్చబడతావు. యుగ యుగాలు అక్కడ ఆయనతో కలిసి ఉంటావు. ఆమేన్. ఆయన రాజ్యంలో చేర్చబడుతూ ఉంటావు. నమ్మితే చాలు, ఆయన రాజ్యం చేర్చబడతావు. పరలోకాల్లో నీ పేరు రాసేస్తాడు. పరలోకంలో ఆయనతో పాటు కూర్చుంటావు. ఇక్కడ ఉన్నా కానీ విశ్వసించిన మరుక్షణం అంటే మన జీవము ఆయన చేతిలో దాచబడి ఉంటుందంట. అక్కడ ఆయనతో కూడా ఉంటాం మనము. ఆమేన్. చింతించే అవసరం లేదు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుడి అన్ని జనులు వీటన్నిటి విషయం చింతించారు. ఎవరు చింతిస్తారంట? ఎవరు చింతిస్తారు చెప్పండి? మరి చింతించవాలేదు ఎవరు? ఇప్పుడు దేవుని నమ్మిన వారా? అన్నిలా చేస్తూ ప్రవర్తిస్తా ఉన్నాం. అదే అన్నిలా ప్రవర్తించొద్దు, అన్నిలాగా ప్రవర్తించొద్దు. ఆయన పిల్లలాగా ప్రవర్తిస్తాం. ఆయన పిల్లల మనము చాలా అంటారు కదా, ఈ లోకానుసార వ్యక్తులు లోకాలు మాట్లాడు, లోకానుసారం మాట్లాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా అని అంటే వింటాడా? వివేచకుండా అవును వింటాడు. గాల్లో కాదు, ఎక్కడ పెట్టి దేవుడా ఎస్సయ్యా అంటే ఆయన వింటాడు. ఆమేన్. ఎక్కడ విన్నా ఇంకోటి చెప్పాలి, మర్చిపోయింది. చాలా మంది ఒకటి ఏదో మన భక్తి మీద, శక్తి మీద, బలం మీద మోకాలు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. మోకాలు అది ప్రార్థన ఎట్లయినా వింటాడు. ఆయనతో మాట్లాడాలి అంతే. నిత్యం ప్రార్థన చేయండి, ఎలా ప్రార్థన చేయండి. అనారోగ్యం బాగలేనట్టు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు తండ్రి దగ్గర మన దగ్గర మాట్లాడచ్చు, పూజ చేతులతో మాట్లాడతావు. ఒకసారి ప్రార్థన ఒక్కోసారి ఒకలాగా ఇవాళ రూల్స్ చెత్తకుండా పడేలాగా. ఆమె రూల్స్ చెత్త పనికిరావు, ఇవి పనికిరావాలి పడ. అందుకే దేవుడు చేసుకోవాలి కదా. ఈ లోకానుసారమైన ఆచారాలు, పద్ధతులు దైవోపదేశంగా బోధిస్తున్నారని చెప్తున్నాయి కదా. అని దేశం మరి సింహాన్ని ప్రార్థన బట్టి కాదు, అది ప్రార్థన బట్టి కాదు, దేవుడితో సహవాసం బట్టి. సింహాలు మొదలైంది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఈ రోజు మన చనిపోతారు, మనసులో చచ్చిపోతారే కదా, చచ్చిపోతారు. ఈ భక్తి బతుక మనసులో భక్తి చేత కాదు, భక్తి కాదు బాబు, దేవుడితో భక్తి కాదు. నేను హృదయం సరిగా ఉండాలి, హృదయం దేవుడితో కరెక్ట్గా ఉండాలంట. ఆమేన్. ఏదో మోకానికి నిలబడి ఆ నొప్పి వచ్చిన ఏమోసం అమ్మ కూడా ఎందుకు అవసరం అంత బాధ అని బాధ ప్రయాసాన్ని పడ్డా శివులు ఎందుకు అంత బాధ నీకు? ఎందుకు శరీరాన్ని ఎప్పుడు ఎక్కడ మండిలైనా దేవుడితో మనం కలిగిన సాహసం దాని లేదా దాని గర్వం లేదు. సాహసం దాని ఏమన్నా దేవుని అడగమని చెప్పిన మోకాలు నిలబడండి, అట్లా ఉండండి, ఇక్కడ చెప్పినాడు. దాని చెప్తారంట. చెత్త ఇగురు సరిగ్గా పాటిస్తారు చాలా, కానీ దేవుడితో హృదయం సరిగా ఉండదు. దేవుడు నిజంగా ఉద్యోగంగా మాట్లాడరాడు ట్రాన్స్ఫర్ అంటనా పేరు కోసం, దానికోసం చేసిన వేసుకుని అనేది బైబిల్ అసలు చేసిన ఎవరు చేయలేదు. బైబిల్ అయితే దాని చేయలే, ఏరియా కూడా ఏమి ఇస్తారంటే మోకాలు అనేది దేవుడు. ఇప్పుడు దేవుడు వర్షం పంపిస్తాను చెప్పి కదా మన ఎందుకు ప్లాన్ చేసేది? దేవుడు అన్నాడు ఇక ఏమన్నాడు, ఆ కంపెనీ ఫలానా కంపెనీలోకి వెళ్ళు, నేను జాబ్ ఇస్తాను, వీళ్ళంటే ఏం చేస్తాను ప్లాన్ చేస్తావా? చేస్తావా? అయితే జాబ్ వచ్చినా కదా అని చెప్పాడంటే చేయాలి. మనం పని వెళ్ళడమా ఒకరు మనం ప్లాన్ చేయాలి.
జాబీ అని ఇప్పుడు అర్థం కావాలని చెప్తాను. నువ్వు 12 గంటకి 12 o'clockకి బస్సు వస్తుంది, బస్సు పంపిస్తాను, ప్రయాణం అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. మోకాళ్ళు ప్రాణం చేసి బస్సు వస్తున్నారు, ఒక వ్యక్తిని పెట్టుకొని పక్కన బస్సు వస్తుంది ఎదురు షాపు అంటే ఎట్లా బాగుంటుందా? ఆయన పంపిస్తాను లేడా? వర్షాన్ని పంపిస్తాను ఇక్కడ చెప్పాడా? చెప్పినా ముందే వర్షాన్ని పంపిస్తానని చెప్తే ఏం చేశారంటే మోకాలు ఇవ్వండి చూసాము వర్షం వస్తున్నా లేదా చూసాము 3-4 సాయంత్రం పంపిస్తారు కదా, అదే డ్రామా అంటారు. మిస్టేక్స్ అని అది ఉంటుంది, అంతే వస్తుంది. కానీ దానివల్ల వేస్ట్. ఆయన చెప్పాడా, మాట ఇచ్చాడా, నెరవేర్చే సమాధానం చికిత్స నిజంగా రాజు గ్రంథం ఉంటుంది. మన అర్థం కాకపోప్పుడు ఇదే ఆసక్తి ప్రార్థన. ఆసక్తి ప్రార్థన దేవుని మాటను చెప్పడం, ఆమేన్, ఆయన మాటని పలకడమే అది ప్రార్థన. రాజులో కింగ్స్ దీనిలో మర్మములు ఉన్నాయంట, పరలోక రాజ్యం మర్మములు ఉన్నాయంట, అందరూ చెప్పాడంట ఆయన. అది ఎంత బీజీ సులువు అంట, అది నా కాడి సులువు అన్నాడు ఆయన. ఈయన బాగా పంపుతారు సులువు కదా, ధర్మనాథ్ పంపుతారు పవర్ గా అసలు ఏ రావడంలో పాల్గొస్తాడు పవర్ కదా. ముందు వచ్చే రాజుకి నా మాట ప్రకారం కాక వర్షమైన ఏదంటాడు సూపర్ మాట్లాడతాడు. అదే దేవుడికి ప్రాముఖ్యత అట్లా ఉండాలి, అంత పవర్ఫుల్ అన్న పెట్టాడు దేవుడు. అది చేయబెట్టి ఇంకోసారి ఏమవుతుంది, దేవుడి మాట చెప్తుంటే ప్రాముఖ్యత పట్టుకోవడానికి చేయకపోతాడు. ఇంకా ఇంత చేయాలి, అది పవర్ అంటే దేవుడి సేవకులని జావ సేవకులని సమూహం అట్లుండాలి మనం. అంతేగాని ఏదో పవర్ లేకుండా వేస్ట్ బతుకు వేస్తే బతుకు చులకం చేస్తారు. రాజు భాష 1 రోజులు 18 అనేక దినమైన తర్వాత 3వ సంవత్సరం యెహోవా వాక్కు ఏలీకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించవలసి. దేవుడు చెప్పినట్టు ఇక్కడ చూపిస్తున్నాను. అమ్మా దేవుడు చెప్పండి ఇక్కడ ఏమని, వర్షం కురిపిస్తున్నా 3వ సంవత్సరం ఏలీకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించు. చెప్పండి అహాబుకి చెప్పినట్టు కురిపిస్తాను చెప్పాడుగా. తర్వాత ఏం చెప్పాడు, అదే 17 అధ్యాయం ఏం చేస్తాడు, అదే దేవుడు 42వ వచనం. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య వచ్చుకున్నాడు. ఇదే అవరాశం, ఇదే దేవుడు చెప్తే కదా మనం ప్రార్థించబోతాం, వర్షం వస్తుంది కదా. మోకాళ్ళ మధ్య ఉంచుకొని ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తర్వాత అప్పుడు తన దాసుని పోయి పైపోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెదకి పారలు ఏమీ కనబడలేదని అతను ఇంకా కనబడలేదు. పేరు వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, మేఘం చూపమంటే ఏం కనబడలేదు. ఏ మోకాలు మీకు తొలగించుకోవాలని ఏదో ఆయన చూపిస్తాడు అంతే. ఇంకా 7 మార్లు చూడమని తర్వాత అతడు దాసుని పిలిపించి నీ పైకి పోయి సముద్రం వైపు చూడమని వాడు మెరైకి చూసి ఏమీ కనబడలేదు. అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పినాడు. 7 సార్లు అంటే బాగా చేయడం, ఒకరు మళ్ళీ 7 సార్లు అంటే దేవుడు కురిపిస్తాడు కురిపిస్తాడు కదా, ఏది ఇదే అంటారు రామాని. దేవుడు చెప్పిన తర్వాత కూడా అలా కురిపిస్తాడు కురిపిస్తాడు ఆయన చెప్పిన తర్వాత కురిపిస్తాడు, ఏది కూడా చూడాలంటే కురిపిస్తాడు కురిపిస్తాడు అంతే, దానికి లేదు. మన ఇది చూడటమే. ఈ రోజు దీవించే పని అనేది, హెచ్చించే పని అనేది, నమ్మాల్సిన పని మనది. అదే అంటారు కష్టపడాలి బాబు, అది బాబు, ఇది ఏదో వద్దు అంతా చెత్త చదరం అంతా చెప్పాడంటే ఆయన మాట ఇచ్చిన మాట నెరవేర్చాడు. మనదేం లేదంతా దాంట్లో, అదేం లేదు, ఏం లేదు. తర్వాత 7వ మారు అతను చూసి ఇదిగో
మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నేను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పమని వాడిని పంపారు. అందులో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మిన మోము పైన వాన కురిసెను. కనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను రణము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మంలో నిలిచాడంట. ఆ రథంగా పరిగెత్తుకు వెళ్ళిపోయినట్ట. దేవుడు హస్తం బలపరిచాడంట ఏలియాని. గుర్రపడి స్పీడ్ అయిపోయినట్ట. ఇది దేవుడు పవర్ అంటే. కానీ వర్షం ఎక్కడ వచ్చినప్పుడు ఏలియా వల్ల వచ్చిందా, దేవుడు మాట వల్ల వచ్చిందా? దేవుడు మాట వల్ల, అంతే. దేవుడు మాట, ఆయన మాట నమ్మాలి, చింతించి కూడా భయపడకూడదు. ఇది అనుభవం. శరీరానికి ఏ మాత్రం చూడు మాట భయపడు. ఆయన మాటనే మహిమ, ఆయన నామానికి మహిమ. ఇవన్నీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఏం ఎదగాల, మనము ఆయన నీతిని ఎదగాలంట, ఆయన రాజ్యాన్ని వెతకాలంట. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఆయన నీతి రాజ్యం అంటే దేవుడి ద్వారా వచ్చి మన నీతి, ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే వెతకాలంట. ఎందుకంటే ఇప్పుడు చేశాడు ఆయన రాజ్యం మనం నమ్మలేవా? ఇది నమ్మాలండి, ఆయన రాజ్యాన్ని నమ్మాలి, ఆయన నీతిని నమ్మాలి. అప్పుడు అంటే అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఇప్పుడు మన పని ఏంటంట, రేపటి గురించి చింతించకుండా రేపటి దినం దాచి సంగీతం గురించి చింతించు, అదే చింతించుకోండి. నీకెందులో బాబు ఆ దినం అదే అసలు మన పని ఏంది? ఆయన రాజ్యం అంతా అనేక మందికి పరిచయం చేయడమే, చెప్పడమే, స్వార్థ ప్రకటించడమే. మన భారం మీద ఆయన మీద మోపితే ఆయన శిలువ మనకి ఇచ్చేస్తాడు. ఆమె శిలువ అంట మర్మములు, ఆయన పదవ రాజ్యం మర్మములు మనకు బోధిస్తూ చెప్తాడు. శిష్యులకి అంట మర్మములు సులువుగా ఉంటే భారం ఉండవు. ఏ భారం ఉంటే ధర్మశాస్త్రం ఆగ్రహం భారంగా ఉంటుంది. భారం ఎవరైనా మోసాలు ఎవరైనా కదా, ఎవరైనా పాటించడం కాదంట, అది వేస్తే. దేవుని మాట అది బాగా సులువుగా, దేవుని మాట సులువుగానే ఉంటాయంట. చాలా అంటారు, చాలా ఉంటారు. చాలా మంది ఏమంటారంటే కష్టంలో పాటించి చాలా కష్టం అనుకుంటారు, కానీ అలాగే అనుకుంటారు. అవి ధర్మశాస్త్రం ఎవరైనా కాదు పాటించేది. ఇంత సిట్టు బాబు అనుకుంటారు, కానీ అది ఆజ్ఞలు అన్నమాట. ఆజ్ఞలు ఎవరి వల్ల పాటించబోదు. స్థిరాసన ఆత్మాసన నడుచుకోవాలి. చేయాలంటే అట్లా కాదు, అవి పాటించే కాదు, కానీ మనం జయిస్తామంట. అన్ని జయిస్తాం, శరీరాన్ని జయిస్తాము, లోకాన్ని జయిస్తాం. ఇప్పుడు ఆయన నమ్మినప్పుడు, దేవుని నీతిని నమ్మినప్పుడు, ఆ నీతి ద్వారా మనం అత్యధిక విజయం క్రీస్తులో అది పొందుకుంటాము. ఆమేన్. ఆ నీతి ఫలాలు మనకు కనిపిస్తాయి, పరిశుద్ధ ఫలం మనకు కనిపిస్తుంది. ఆయన నమ్మినప్పుడు, దేవుని నీతి నమ్మినప్పుడు, ఆయన రాజ్యం నమ్మినప్పుడు మనమే ఆయన రాజ్యం. ఆమేన్. చింతించకూడదు. మరి చింతించకూడదు. దేని గురించి మనం చింతే అవసరం లేదు. ధైర్యంగా నిర్భరం కలిగి ధైర్యంగా ఉన్నాడు. ఆయన ఇష్టపడ్డాడు. దేని విషయాలు బాధపడాలి, దేని విషయంలో చింతపడాల్సి లేదు. అవన్నీ మనం చేయించడానికి అత్యధిక మనం క్రీస్తులో ఉన్న అత్యధిక విజయం పొందుకోవడానికి ఆమేన్. ఏది ఉన్నా మనం భయపడుతున్నాం. ఆమేన్. అద్భుతాలు చేయడం ఆశ్చర్యకరమైన స్తోత్రాలు మాట్లాడారు. నీకు స్తోత్రాలు, నీ మాటలు బట్టి. అవును సార్, ఈరోజు ఏ విషయం చింతించకూడదు, భయపడకూడదు. ఎందుకంటే మీరు ఉన్నాడు, మీరు చెప్పారు చింతించకూడదు. ఏమి తిందామో, ఏమి ధరించుకుందామో. పక్షులను చూడండి,
గట్టించుడండి, ఈ రోజు రేపు పొగిలి వెళ్ళి గట్టించుడండి, వాటిని పోషిస్తే మేము పోషిస్తాను కదా అందరూ నిశ్చయంగా అని చెప్పారు ప్రభా. మరి ఈ లోకంలో వేసే అవి గట్టి చూసిన, ఆకాశ పక్షులను చూసిన, పువ్వులను చూసిన, అవి ఎట్లా అవి ప్రశ్నిస్తున్నాయి, ఎలా మీరు పోస్తున్నారు ప్రభావ, వాటిని పోషిస్తున్నారు, వాటి కోసం మీరు పోషిస్తారు చెప్పారు ఏసయ్య. నమ్ముతున్నాం అంతకన్నా ఇచ్చే వారు పోషిస్తారని, సమృద్ధిస్తారని వాగ్దానం మీరు అవును ఆమె అని నేను నమ్ముతున్నాం ప్రభు. ఎవరికైతే అవిశ్వాసం ఉందో వారి విశ్వాసం బలపరచండి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి మీ మాట ద్వారా ఏసయ్య. ప్రభు ఇప్పుడు మాట్లాడారు, ఈరోజు ధైర్యాన్ని ఇచ్చారు, బలపరిచారు అని వాటి స్తుతులు. నీరు కని వీరిని ఎరుగని మహాసమృద్ధి నీలో ఉన్నాయన, ఆ మహాసమృద్ధి మేము అనుభవించదు కాక, విశ్వాసంతో మేము అనుభవించదు కాక మహాసమృద్ధి ప్రభు. ఆ రోజు శిష్యులు కని విని ఎరుగని జాగ్రత్త నీ మాట ప్రకారం నమ్మినప్పుడు, నీ మాట వాడి నీ మాట విని వల వేసినప్పుడు లేవు అక్కడ, కానీ నీ మాట ప్రకారంగా ఒక్క చాప లేని సముద్రంలో, ఒక్క చాప లేని ఆ నీళ్ళు ప్రభా, విశాలమైన వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టారు ప్రభా. మేము అలాంటి దీవెన అనుభవించలేనంతగా ఇలా ఉన్నాయి వాళ్ళు, అవన్నీ బ్యాంక్స్ అయిన పట్టనంతగా మహాసమృద్ధి మేము అనుభవించరుగాక, మా పట్ల నెరవేర్చబడుగాక, విన్న వాళ్ళ ఒక్కరు కూడా దీవెన నెరవేర్చబడుగాక, వారు అనుభవించరుగాక, ఆనందించి సంతోషంతో గంతులు వేదురుగాక ప్రభు. వారికి రక్షింపబడుగాక ప్రభు. ఎవరైతే అనాథం ఎవరు లేదు నాకు ఒంటరి నేను అనుకుంటున్నారో మీరు ఈరోజు మాతో మాట్లాడే ప్రభువా, వారు చేర్చుకుంటున్నారు, వేల కోట్ల ఉన్నాను ప్రభు, వారు గొప్ప స్థాయి నేను వేల కోట్ల ఎవరికైనా ప్రభు మీరే తండ్రి ప్రభు. మేము కొనుక్కున్నారు విలపెట్టి రక్తం తెలిసి మీకు భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు ప్రభు. చివరికైనా దేవుడు ఏం చేస్తాడేమో, చివరికైనా కాదు, ఫస్ట్ మీరే లాస్ట్ మీరే, మొదటి మీరే ఇక్కడ ఎప్పుడైనా మీరే, మీరు లేకుండా ఏది లేదు ప్రభా, అన్నిటిలో మీరే విజయం చేస్తారు ప్రభా. అంటే విజయం మీద వాళ్ళని పొందుకుందరు కాక, మీరు వాళ్ళతో ఉన్నారు, ఒంటరి వాడు 1000 మంది అని చెప్పాడు ప్రభా. అలాగా వాళ్ళ పట్ల గొప్ప కార్యం చేయను కాక, ఒంటరిగా ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళు గొప్ప క్షణముగా ఈ మాట ప్రకారం వాళ్ళకి చేరుకుని కానీ గర్భం లేకుండా ఉన్నారేమో, మీరు ఇచ్చిన బహుమానం ఆ బహుమానం వాళ్ళు పొందుకుందరు కాక, వచ్చే సంవత్సరం వచ్చినానికి వాళ్ళు ఆ మాట చెప్పున గర్భం పొందుకుందరు కాక, నీ మాట చెప్పున జరుగును కాక, గొప్ప కార్యాలు కుటుంబంలో జరుగును కాక ప్రభువా. అనారోగ్యాలు మీరు పొందిన దెబ్బలు స్వస్థ కలిగిన నిశ్చయం మా రోగాలు భరించారు, భరించే అవసరం అవన్నీ మీ మాట చెప్పున వారికి స్వస్థపరుస్తున్నా వేస్తున్నావు కార్యాలు జరుగుగాక, అద్భుతాలు చేయవాడు నీకు స్తోత్రాలు దేవా, ఆశ్చర్యకరుడు నీకు అనుకున్నప్పుడు మీరే దేవుడు విన్నవారు మా వారు మారుణ పథకాలు మా కలిగి ఉద్దేశాలన్నిటినీ త్వరలో ఈ రోజు నుంచి ఎప్పటి నుంచి అవన్నీ నెరవేర్చబడగాక, టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి నీ మాట చెప్పున మేము చేదుగాక, నీ ఉద్దేశాన్ని మా పట్ల నెరవేర్చబడుగాక, అని విని ఎరుగని గొప్ప కార్యాలు మేము అనుభవించగాక, మేము చెయ్యదుగాక, నీలో అత్యధిక విజయం అన్నిటిలో పొందుకుందుగాక, అనేక మంది నీ రాజ్యములో నీ రాజ్యముగా చేదుగాక. వాళ్ళు గొప్ప విజయాలు, గొప్ప అత్యధిక విజయం వారు పొందుకొని నీ వద్దకే నీ వైపు చూస్తూ గురి వద్దకే పరిగెత్తులాగా బలపరచమని విశ్వాసాలు ప్రభావ. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే తెలుసు, కృపను కాల్చు కాబట్టి విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది కోట్ల చేస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి జవాబు పొంది రాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.